హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు భానుమాస్. ఈరోజు మన వైజాగ్లో ఉన్న కైలాసగిరి గురించి మొత్తం ఫుల్ టూర్ చేశాను. 2 పార్ట్స్కి అయితే చేశాను. ఇది పార్ట్ 1. రిలాక్స్. కైలాసగిరికి రోప్ కార్ ఒకటి ఉంది. రోప్ కార్ అంటే మూవీస్లో చూపిస్తారు చూడు, ఎందుకో ఏమో తులు తిరిగాను మనసే, ఆ పాటలో హీరో ఎక్కుతాడు. రోప్ కార్ అంటే చిన్న కార్లా ఉంటుంది, ఆ రోప్తో అలా పైకి తీసుకెళ్ళిద్ది. ఒకసారి ఎక్కుతాను, మరి ఎంత టికెట్ ఎంత ఉండిద్దో తెలియదు, కానీ బాగానే వచ్చారు ఇక్కడికి. బాగానే ఉంది వారం అంతా. ఇవాళ బుధవారం. ఏంది ఎంతమంది క్యూ ఉన్నారు? దేనికి ఇది? పైకి వెళ్తానికి టికెట్ ఏమో. రోప్ కార్కి ఓకే, రోప్ కార్కి ఒకవేళ రోప్ కార్కి ఎంట్రీ టికెట్ అయి ఉంటుంది. ఫస్ట్ అయితే అర్జెంట్గా డ్రింక్స్ తాగాలబ్బా, డిహైడ్రేషన్ అయిపోతున్నా. డ్రింక్స్ ఎంత ఉన్నాయో చూసి ఫస్ట్ డ్రింక్ వేయాలి అర్జెంటుగా. సోడాలు ఉన్నాయి, బాగానే సోడాలు వేస్తా. నేనైతే కొంచెం బాగా ఎండలో వెళ్ళానండి. 11:30 ఆ టైంకి వెళ్ళాను. అందువల్ల కొంచెం బాగా ఎండగా ఉంది. సో వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ రావడానికి నేను ఆర్కే బీచ్ కా నుండి ర్యాపిడో బుక్ చేసుకుని అయితే ఇక్కడికి వచ్చాను. సోడాలు కూడా ఉన్నాయి. సోడా ఒకటి 30 రూపీస్, మామూలు బయట అయితే 20 రూపీసే. ఈ కైలాసగిరి కొండ మీద వెళ్తానికి అయితే మొత్తం 3 వేస్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ వే వచ్చేవరకు ఇలాగ కేబుల్ కార్ అని ఒకటి ఉంటుంది. కేబుల్ కార్ అయితే 150 రూపాయలు పర్ పర్సన్కి, ఎల్డర్స్కి అయితే 150 రూపాయలు, అండ్ చిన్నపిల్లలకు వచ్చేవరకు 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకోటి ఇలా ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లో నుండి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా బస్సు కానీ, కారు కానీ, ఆటోలు కానీ అయ్యైనా కానీ ఈ ఘాట్ రోడ్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. అది ఓన్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళకైతే యూస్ అయ్యిద్ది. అండ్ ఇంకో వే వచ్చేవరకు నడుచుకుంటూ వెళ్ళే దారి కూడా ఉంటాయి, స్టెప్స్ కూడా ఉంటాయి పైకి వెళ్తానికి. చూసారుగా 150 రూపాయలు టికెట్ ఒక పర్సన్కి, ఎల్డర్కి. ఈ 150 రూపాయలు కూడా అప్ అండ్ డౌన్లే అండి. అంటే వెళ్తానికి రావడానికి రెండింటికి 150 రూపాయలే. లేదంటే ఒక సైడే వెళ్ళాలంటే 75 రూపీస్ అంట. సో నేను 2 సైడ్స్కి తీసుకున్నాను, 150 రూపీస్. ఇలాగ కేబుల్ కార్లో పైకి తీసుకెళ్తారు. చూసారుగా మొత్తం కేబుల్ మీదే అంతా, అన్ని బేరింగ్లు కేబుల్స్ మీదే పైకి వెళ్ళిద్ది కారు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం అయితే నా ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ కేబుల్ కార్ స్టేషన్కి వెళ్తానికి మనం ఒక 5 నుండి 6 ఫ్లోర్లు హైట్ ఉన్న బ్రిడ్జ్ లాంటిది ఎక్కాలండి. ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, 5 ఫ్లోర్లు పైన ఉంటుంది. అది స్టెప్స్ ఉండి, చిన్న చిన్న స్టెప్స్. ఆ స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళే కొద్దీ మనకేంటంటే సిటీ వ్యూ అనేది బాగా క్లియర్గా కానొస్తూ ఉంటుంది. నాకు వైజాగ్ వచ్చిన కాడ నుంచి సముద్రం ఇలాగ బ్లర్గా కనబడుతుందండి. కొంచెం దూరం వాటికే కనబడుతుంది. నేను అనుకున్నాను పొగమంచు పట్టిందేమో సముద్రం పైన అనేసి అనుకున్నాను. నేను వెళ్ళింది సమ్మరు. నేను మే 28వ తారీఖున అయితే ఇక్కడికి వచ్చాను. మే 30వ తారీఖున అయితే అరకుకి వెళ్ళాను. 31న అయితే మళ్ళీ వైజాగే చూశాను. మొత్తం 3 డేస్ ప్లాన్ అయితే చేసుకున్నాను. అయితే ఇలా బ్లర్గా ఉండడానికి కారణం ఏంటంటే అది ఎవాపరేషన్ అవుతుందండి. అంటే వాటర్ అంతా ఆవిరయ్యి పైకి వెళ్తుందంట మేఘాలుగా. చూసారు కండి, ఇదే స్టేషన్. ఒక 5 ఫ్లోర్ లైట్ ఉంటుంది. ఇలాగా కింద నుండి ఒక 5 ఫ్లోర్లు పైకి వస్తే మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాం. ఆ కార్ ఎక్కే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాం. ఈ వాటర్ అయితే ఇలా ఎవాపరేషన్ అయ్యి మొత్తం మేఘాలుగా అయితే అయ్యిద్దంట అండి. నేనైతే ఫస్ట్ టైం అలాగా వాటర్ అనేది అలాగ మేఘాలలాగా తయారవడం చూస్తాం. నాకైతే కొంచెం వేడిగా అనిపించింది, ఎందుకంటే ఎంత ఎండ ఉంటే నీళ్ళు అయితే అలా ఆవిరి అవుతాయండి. సో ఎండ అయితే బాగుంది, అందువల్ల నాకు కూడా కొంచెం బాగా వేడిగా అనిపించింది. సూపర్ ఉంది కదా. ఒక 5 ఫ్లోర్ సైడ్ నుంచి 5 to 6 ఫ్లోర్ సైడ్ నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది. అండ్ ఈ కేబుల్ కార్ విషయానికి వస్తే, కేబుల్ కార్ అనేది ఫ్యామిలీని బట్టి ఎక్కేస్తున్నారండి. ఫ్యామిలీలో 3 ఉన్నా 4 ఉన్నా కానీ ఇలాగ ఒక కేబుల్ కార్ అయితే ఇచ్చేస్తున్నారు. 6 దాకా ఉందండి కెపాసిటీ. సో మనం 3 మెంబర్స్ ఉన్నా 4 మెంబర్స్ ఉన్నా ఫ్యామిలీకి వచ్చి ఒక కేబుల్ కార్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి కొంచెం దూరం వెళ్ళేదాకా నార్మల్గా అనిపించింది. ఒక్కసారిగా అలా పైకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చిన్న జర్క్ అయితే వచ్చింది. అదంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. కాదే కొంతమంది లేడీస్ అయితే కొంచెం అలాగా భయపడినట్టుగా యాక్ట్ చేశారు నేను ఎక్కిన కేబుల్ కార్లో. ఇది ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఒక జైంట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. కొంచెం పైకి వెళ్ళే కొద్దీ భలే ఉంటుంది వ్యూ కానీ, అంతా చాలా బాగుంది. సో వీళ్ళైతే ఫ్యామిలీ అండి. నేను ఒక సింగిల్ పర్సన్ కాబట్టి నన్ను కూడా అలౌ చేశారు. సింగిల్ అని అడిగాడు, ఆ సింగిల్ అనేసరికి లోపలికి ఎక్కించాడు. నేనైతే మస్తు ఎంజాయ్ చేసా. మామూలుగా లేదు, పైకి వెళ్ళే కొద్దీ భలే ఉందండి, చాలా బాగుంది. షేక్ అవుతుంది. సిటీ మామూలుగా రిలాక్స్.
Relax. సాధారణ నేను ఎక్కిన కేబుల్ కార్లో ఒక ఆవిడ ఎక్కిందండి. రచ్చ రచ్చ మామూలు రచ్చ కాదు, మామూలు బూతులు ఎడతలేదు. పైనుండి అసలు ఎక్కించిన వాళ్ళ ఫ్రెండ్ని ఎవరిని మామూలుగా ఎడతలేదు. ఏడుతుంది ఎరుతుంది, గోల గోల చేసింది. కుసేపు అంతా కత్తర కత్తర చేసింది. తర్వాత కుసేపు అయిన తర్వాత సైలెంట్ అయింది. కాదు, పైకి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా డౌన్ వచ్చేటప్పుడు మామూలు కూడా లేవు. పైకి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తుందా, ఏ ప్రాబ్లం? కానీ గాలికి స్టార్టింగ్ ఊగింది చూసావా సైడ్కి. కానీ మంచి గాలి అవుతుంది సైడ్లో. సూపర్. రిలాక్స్ 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 బాయ్స్ రిలాక్స్. వచ్చింది స్టేషన్ వచ్చింది. పై దాకా వచ్చిన తర్వాత దూకుతుంది. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు కేబుల్ కార్ బాగానే ఉంది. కానీ ఒక్కసారి డౌన్కి వెళ్తుంది కదా, అక్కడ బెండ్ ఉంది చూడండి. ఆ బెండ్ కాడ నుండి కిందకి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా జర్క్ అయితే వస్తుంది. ఎలాగైతే ఫైనల్గా నేను పైకి అయితే వచ్చేసాను. ఎండ అయితే అదిరిపోయిందండి. నేను పైకి వచ్చే టైంకి కరెక్ట్గా 12 అయితే అయ్యింది. ఫుల్ స్వెట్టింగ్. నాకేమైందో నాకు అర్థం కావట్లేదు. ఊరికే స్వెట్టింగ్ బాగా పడుతుంది. నేను ఏందో అనుకున్నాను కానీ నాకు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందండి. నాకైతే వడదెబ్బ తగిలింది వారం నుంచి. బట్ ఆ వడదెబ్బలోనే ఎలా వచ్చానో నాకే తెలియకుండా అయితే నేను ఈ కైలాసగిరి అయితే వచ్చాను. 3 days ఆ వడదెబ్బలోనే తిరిగాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేపిస్తే డాక్టర్స్ అన్నారు నీకు వడదెబ్బ తగిలి వారం అయింది, ఎలా వెళ్ళావు అనేసి అడిగారండి. ట్రైన్ 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 ఉంది, కారు ఉంది, మామూలుగా లేదు. ఇలా సోలో ట్రిప్గా వచ్చినప్పుడు కొంచెం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏ టైంలో ఎక్కడ ఏం జరిగిద్దో తెలియదు కాబట్టి ఉన్న ప్యాషన్తో అయితే నేనైతే వచ్చేసాను. అది వచ్చిన తర్వాత తెలిసింది. నేనైతే కొంచెం అయితే ఇబ్బంది అయితే పడ్డానండి. ఇబ్బంది లేదంటాను, కొంచెం ఇబ్బంది అయితే ఉంది. కాదు ఇవన్నీ చూస్తూ ఉన్నా కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. ఎలా అయినా కానీ కొంచెం హెల్త్ అయితే కొంచెం సెట్ అయింది. ఇంటికి వచ్చినా నాకు 3 days టైం పట్టింది. 3 daysకి కరెక్ట్గా వారానికి కానీ సెట్ అవ్వలేదు ఈ అంతా నాకు. ఇలా కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే ఉందండి. ట్రైన్ అయితే చాలా బాగుంది. మొత్తం 3 కోచెస్తో ఉంది. 2 ఏసీలు, 1 నాన్ ఏసీ ఉంది. ఒక టికెట్ వచ్చరికి కొంచెం ఎక్కువ అనిపించింది. అది కూడా తర్వాత చూపిస్తాను ఆ టికెట్ ప్రైజెస్ ఎంతో. పైన పార్క్ అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. ఇలా పార్కు ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. చాలా అంటే చాలా పెద్దది కైలాసగిరి. నేను ఏదో అనుకున్నా కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ కొండపైకి కైలాసగిరికి రావడానికి నేను ఇప్పుడు రోప్ కార్లో అయితే వచ్చా కదండి. రోప్ కార్లో కాకుండా మనం బైక్స్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ ఏమైనా వేసుకొస్తే ఇది మెయిన్ వే రావడానికి. ఘాట్ రోడ్ చూపించా కదా, ఆ ఘాట్ రోడ్ నుండి వస్తే ఈ మెయిన్ వే నుంచి ఇలా పైకి వస్తాము. ఇప్పటిదాకా జస్ట్ కైలాసగిరి కొండ మీదకి ఎలా రావడానికి మాత్రమే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన అసలు ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ పార్ట్లో చూపెడతా. నెక్స్ట్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వీడియో ఎక్కడదా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. హలో గైస్, నా పేరు భాను.